మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ ಎಲ್ಲರಿಗೂ నా నిండు హృదయపూర్వక వందన మరణాత. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమ చరిత్రలో ఉన్నటువంటి మనము అధ్యయనం చేసుకున్నటువంటి మనము యేసు ప్రభు వారు శిలువకు వెళ్ళేటువంటి గడియల్లో కొంతకాలం ముందు కొన్ని సంఘటనలు అనగా కొన్ని విషయాలు మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. దానిలో ఏంటంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏదైనా దొరుకునేమోనని వచ్చి దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమగల రాజా, నీ యొక్క మహాప్రేమను బట్టి తండ్రి నాయన, నీవు బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్టును ఒక సాదృశ్యముగా తీసుకుని నీ శిష్యులైనటువంటి వారికి నీవు బోధిస్తున్న విధానమును బట్టి నేను వందిస్తూ ఉన్నావు. నీ శిష్యులకు ఏదైతే మర్మమైన విషయాన్ని నీవు వారికి తెలియజేసావో అలాంటి గొప్ప మర్మమైన విషయమును నీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచమని ఆశీర్వాదకర్తవు దాతవుగా దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. వాక్య భాగంలోనికి వెళ్దాము. మరునాడు వారు బేతనియ నుండి బయలుదేరి బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొన్నారు. ఆయన మానవ రీత్యా మానవ శరీరమును ధరించినటువంటి వారై ఉన్నారు కాబట్టి ప్రతి మనిషికి ఆకలి వేస్తుంది. మరి ఇది ఏ ఆకలి అనేటువంటి విషయాన్ని ముందు మనం చెప్పుకుందాం. చూడండి, అంజూరపు చెట్టు చూసినప్పుడు దాని నిండా ఆకులు ఉన్నాయి కానీ ఒక్క ఫలం కూడా కనబడడం లేదు. దీని యొక్క సాదృశ్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క అంజూరపు చెట్టును ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క విశ్వాస జీవితం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా అంటే చూసినట్లయితే మారు మనస్సు పొంది దేవుని మాట వినకున్నా, మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా, భువిని పేరొందిన విశ్వాసులైన చేరుకొనుట యేసున్నా, యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. మారు మనస్సు పొంది దేవుని మాట వినకున్నా, భూలోకములో పేరొందిన విశ్వాసులైన దేవుని రాజ్యములో చేరుకొనుట సున్నా అని మన యొక్క ఆత్మీయ దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తూ ఉన్నాం. నిజమే, నేటి కాల విశ్వాసులైనటువంటి వారు నిండు చెట్టు వలె ఉంటున్నారు. అంటే ఏ రీతిగా అని మనం గమనించినట్లయితే ఎలా ఉంటున్నారు అనేటువంటి మాటను చూస్తే చూడడానికి చాలా భక్తిపరుల్లా కనబడుతూ ఉన్నారు. అలాగనే నిత్యము కూడా దైవ పఠనం చేసేటువంటి వారుగా ఉన్నారు. అలాగనే నిత్యము దైవ సన్నిధిలో కూర్చున్న వారే ఉన్నారు. కానీ వీరిలో ఏమీ లేదంట, శక్తి లేదు, బలము లేదు అని దేవుడు ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ యొక్క అంజూరపు చెట్టు ఒక క్రైస్తవ విశ్వాస యొక్క విశ్వాస జీవితము.
చూడండి, దేవుడు ఈ భూలోకములో సృష్టించినటువంటి ప్రతి చెట్టుకి, అలాగనే సృష్టించినటువంటి ప్రతి వృక్షానికి దేవుడు వాటి ఫలించేటువంటి నిర్ణీత కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మనిషికి నువ్వు ఎప్పుడు ఫలించాలో అనేటువంటి దాన్ని ప్రభు ఏర్పాటు చేయలేదు. చూడండి, మరి బాల్య విషయం మనం చూసినట్లయితే, బాల్యములో మరి చిన్న బిడ్డలైనటువంటి వారిని దేవుడు ఏమన్నాడంటే, ఇలాంటి వారిదే నా పరలోక రాజ్యము అని అంటున్నారు. అంటే చిన్న వయసులో ఏది మంచి ఏది చెడు తెలియదు కాబట్టి ఆ వయస్సును తెలిస్తే, మరి చూడండి, యవ్వన ప్రాయంలోకి వచ్చినటువంటి వారు ఏది సత్యమో, మరి ఏది అబద్ధమో, ఏది చేస్తే మంచి ఏది చేయకపోతే మరి ఏది చేస్తే చెడు అనేటువంటి వివేచన జ్ఞానమును దేవుడు తెలియజేశాడు. కాబట్టి యవ్వన కాలమందు నా కాడి మోయేవారు ధన్యులు అని దేవుడు సెలవిచ్చినటువంటి వారే ఉన్నారు. అంటే యవ్వన కాలంలో ప్రభుని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. నడి వయసుకు గలవారు దేవుని తెలుసుకోవచ్చు. అలాగనే మరి వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, కడవరి దినముల్లో ఉన్నవారు కూడా మరి ఫలించాలి అనేటువంటి మాటను దేవుడు చెప్తున్నాడు. అంటే మనిషికి దేవుడు ఒక నిర్ణీత కాలాన్ని అనేటువంటిది పెట్టలేదు. మరి చెట్లు అనేటువంటి వాటికి మరి మనం సర్వసాధారణంగా మామిడి చెట్లు ఇదే వేసవకాలంలో మరి కాస్తూ ఉంటాయి. చలికాలంలోనో వర్షాకాలంలో వెళ్ళి మామిడి చెట్టు నువ్వు ఎందుకు కాయలేదంటే ఏమంటది, దేవుడు నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కాలం పెట్టాడు, ఆ కాలంలో మాత్రమే నేను కాస్తాను అని అది సమాధానం చెప్పుద్ది. అలాగనే దేవుని బిడ్డలారా, మనిషికి మాత్రం దేవుడు మరి కాలాన్ని, సమయాన్ని నువ్వు ఇప్పుడే ఫలించాలి, నీ విశ్వాస జీవితంలో ఇప్పుడే మరి వృద్ధిలోనికి రావాలి, ఇప్పుడే దేవుడిని నమ్ముకోవాలని ప్రభు చెప్పలేదు. కానీ మరి ఏ క్షణములో అయినా యేసు ప్రభు వారు మన మధ్యలోనికి రావచ్చు. ఈ యొక్క అంజూరపు చెట్టు పండ్ల కాలము కాదు, అయినప్పటికీ ప్రభు వచ్చి అంజూరపు చెట్టు దగ్గర ఫలము లేదని ఎందుకన్నారంటే, మరి దేవుడు తెలీదా? దాన్ని సృష్టించినటువంటి దేవుడు తెలుసు. ఎందుకనంటే దానికి నియమిత కాలాన్ని ఏర్పాటు చేసిన వాడు యేసు ప్రభువే. కనుక దేవుని బిడ్డలారా, మనిషికి నిర్ణీత కాలం అనేటువంటిది లేదు, మనిషి ఫలించడానికి నిర్ణీత కాలం అనేటువంటిది లేదు. కాబట్టి మనిషి ఎప్పుడైనా ఫలించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి యేసు ప్రభు వారు మరి ఎప్పుడు వస్తారో తెలియదు. 2025 సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రభువు నేను త్వరగా వచ్చునన్నటువంటి ప్రభు మాట చెప్పారు. ఎప్పుడు వచ్చి నిన్ను చూసినా నీవు ఈ అంజూరపు చెట్టుతో సమానుడు. అంటే నీవు ఎప్పుడు చూసినా నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ దేవునికి అవసరమైనటువంటివి కావాలి. ఇక్కడ దేవుని ఆకలి తీర్చినటువంటి అంజూరపు చెట్టు అనగా ఈ యొక్క దేవుని ఆకలి తీర్చినటువంటి మనుష్యుడు అని అర్థం. దేవుని ఆకలి తీర్చినటువంటి మనుష్యుడు అని అర్థం. కనుక దేవుని బిడ్డలారా, మరి మనిషి దేవుని ఆకలి ఎలా తీర్చగలడో, మనిషి దేవుని యొక్క ఆకలిని ఎలా తీర్చగలడు, అసలు మనిషిలో ఫలించవలసినటువంటివి ఏంటి, మరి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటివి ఏంటి, యేసు ప్రభువారు ఎలాంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఆయన భూలోకంలో జీవించారు, యేసు ప్రభువారు ఎటువంటి ఫలములు కలిగి ఉన్నారు, ఆయనలో ఉన్నటువంటిది ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే, ప్రభువు మన జీవితంలో కొన్ని ఆత్మీయ ఫలములను దేవుడు ఏర్పాటు చేసిన వాడే ఉన్నాడు. మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనమును మనం గమనించినట్లయితే, గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనమును మనం చూసినట్లయితే, అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసినట్లయితే ఇవి ఆత్మీయ ఫలములుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పరమార్థ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట మరి మొదటి ఫలాన్ని ఆయన కలిగి ఉన్నారు. ఏంటి మొదటి ఫలం అనంటే ప్రేమ. మరి
భూలోకములో మనం చూసినట్లయితే ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక బీచ్లో కుర్రడు కూర్చున్నాడండి. మరి ఈ రోజుల్లో మరి ట్రెండ్ అవుతున్నటువంటి విధానం ఏంటంటే, మరి ఒక చిన్న మైక్ పట్టుకుని మరి దారిపోయేటువంటి వారిని మరి ఫ్రాంక్ చేస్తున్నారు. అలాగనే మరి దారిపోయేటువంటి వారిని అడిగి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక బీచ్లో ఒక అబ్బాయి ఆడుకుంటూ ఉంటుంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి మైక్ పట్టుకుని వాట్ ఈజ్ ద లవ్ అని ఆ చిన్నవాడిని అడిగినప్పుడు జీసస్ ఈజ్ లవ్ అన్నాడండి. అంటే ఇది చాలా వినడానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ చిన్న వయసులో ఉన్నటువంటి వాడికి యేసు ప్రభు వారు వాట్ ఈజ్ ద లవ్ అంటే జీసస్ ఈజ్ లవ్ అన్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఈ భూలోకములో ప్రపంచమంతటా కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రేమ వెల్లడి జరుగుతుంది. చూడండి, మరి యేసు ప్రభు వారి వల్ల మరి ఎవరికి హాని లేదు. యేసు ప్రభు వారిని ఎవరిని ఆయన తిట్టలేదు, దూషించలేదు, కొట్టలేదు, చంపలేదు. కానీ యేసు ప్రభు వారు అంటే ఈ రోజుల్లో అందరికీ ఎందుకు అంత ద్వేషం? చూడండి, ఎవరిని తిట్టలేదే, ఒకరిని కొట్టలేదే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవులు వెళ్ళి బయట విధ్వంసములు చేశారనేటువంటి వార్త ఇప్పుడు వరకు ఎక్కడ లేదు. అయినప్పటికీ ఈ లోకానికి మేలు చేసినటువంటి యేసు ప్రభు వారి మీదే అంత ద్వేషం. మరి మనుషులకు ప్రేమ పంచినటువంటి దేవుడు ఎలాంటి ప్రేమ అంటే, నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన శిక్ష అనుభవించడం, ఇంతకన్నా మించినటువంటి ప్రేమ భూలోకంలో ఎవరి దగ్గర లేదు. ఆయన మొదటి ఫలం కలిగి ఉన్నాడు. ఏంటంటే ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనేటువంటి ఒక ప్రేమ కలిగి ఉన్నాడు. రెండవది మనం చూసినట్లయితే చూడండి, సంతోషము. మరి దేవునిలో యేసుక్రీస్తు ప్రభువారిలో జాయ్, లవ్ అండ్ జాయ్. దేవునిలో ఏముందనంటే జాయ్ అనగా సంతోషం ఉంది. ఎల్లప్పుడూ సంతోషించండి, మరలా చెప్పుదును సంతోషించండి అనేటువంటి ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో సంతోషం ఉంది. ఎందుకనంటే మరి బాధల్లో ఉన్నటువంటి వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారిని, ఆటంకముల్లో ఉన్న వారిని, ప్రమాదముల్లో ఉన్నటువంటి వారిని దేవుడు రక్షించేటువంటి వాడు కనుక మరి అంతరంగ బాధ, ఇప్పుడు మనలో ఉన్నటువంటి అంతరంగ బాధ మనకు తెలియదు, కానీ నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్తగా తెలుసు కాబట్టి ఆయన నీ జీవితాన్ని సంతోషింప చేయగలడు. ఆయనలో ఉన్నటువంటి రెండవ ఫలం ఏంటంటే సంతోషము. మరి మూడవ ఫలమును మనం చూసినట్లయితే అది ఏంటనంటే సమాధానము. ప్రయాసపడి భారం మోయించిన వారలారా నా ఎద్దుకు రండి, నీకు విశ్రాంతిని కలుగేస్తాన్నాడు. నీ భూలోకములో ఎటువంటి భారం కలిగి ఉన్నా, భూలోకములో నీ ఎటువంటి మరి ఇబ్బందులు కలిగి ఉన్నా, ప్రయాసపడుతున్నావో, ఏ విషయంలో ప్రయాసపడుతున్నావో నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని సమాధానము కలిగేసేటువంటి దేవుడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి అప్పులను బట్టి, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆర్థిక మరి ఇబ్బందులను బట్టి, అలాగనే లోకంలో ఉన్నటువంటి మరి కుటుంబాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు బట్టి మనశ్శాంతి కోల్పోయి, సమాధానం లేక ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు విచ్ఛిన్నమైపోయి రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు దేవుని బిడ్డలారా. అలాంటి వారికి దేవుడంట సమాధానం ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. ఎలాంటి సమాధానమో చూడండి, సమాధానం లేనటువంటి వాడికి సమాధానం ఇచ్చేటువంటి వాడు యేసు ప్రభువారు. ఆయనలో ఏముందనంటే సమాధానం ఉంది. మరి నాలుగవ ఫలము ఏంటంటే దీర్ఘశాంతము, ఓపిక. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి భూలోకములో సహింపు యుద్ధం చేశారు. ఏ యుద్ధం అంట? సహింపు యుద్ధం. ఈయన సహింపు యుద్ధం చేశాడు కాబట్టే ఈ భూలోకములో ఉన్నటువంటి మనుషులైనా గెలవగలిగాడు దేవుని బిడ్డలారా. సహింపు యుద్ధము అనగా ఓపిక, దీర్ఘశాంతము. మరి ఈనాటి కాల దినముల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మానవుడికి దీర్ఘశాంతము లేదు, ఓపిక లేదు. ఏ పనైనా వెంటనే జరిగిపోవాలి. మనిషిలో ఏమీ లేదంటే ఓపిక లేదు కాబట్టి మరి తొందరగా మరి డెసిషన్లు తీసేసుకుంటారు. మరి చూడండి, శనిక ఆవేశం వలన మరి ప్రాణములు తీసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. శనిక ఆవేశం వలన ఓపిక లేక, ఓపిక పట్టకుండా శనిక ఆవేశం వలన మరి ప్రాణములు తీసుకునే వారు ఉన్నారు. భయంకరమైన పాపంలో పడిపోయిన వారు ఉన్నారు. మరి చూడండి, యవనస్తులు శనిక ఆవేశం అనగా తొందరగా డెసిషన్స్ తీసేసుకుని ఓపిక పట్టకుండా రకరకాలైనటువంటి దారుల్లోనికి వారు వెళ్ళిపోయి, నేటి దినాల్లో మనిషికి ఏం కావాలంటే దీర్ఘశాంతము కావాలి.
వీడి దీర్ఘశాంతము లేకుండా తీసుకున్నటువంటి డెసిషన్స్ బట్టి వారి కుటుంబ సభ్యులకు కానీ సమాజానికి కానీ వాడి మనశ్శాంతి లేకుండా చేస్తాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలో ఏముందంటే దీర్ఘశాంతం ఉంది. మనల్ని రక్షించడానికి, ఆయన ప్రాణం పెట్టడానికంట ఆయన వేసుకున్నటువంటి నిందలు ఎంత సహింపుతో ఆయన నిందలు వేసుకున్నారో చూడండి. ఎంత దీర్ఘశాంతము కలిగి ఆయన ఈ భూలోకానికి వచ్చి మన కొరకు ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మరి చూసినట్లయితే ఇంకొక ఫలాన్ని మనం చూసినట్లయితే దయాళత్వము. జబ్బు చేత బాధనందు జనుని చూడ జాలి నాకు అన్నాడు దేవుడు. అంటే ఏ వ్యక్తి అయినా సరే ఏ బాధలో ఉన్నా, ఏ వ్యక్తి అయినా వ్యాధిలో ఉన్నప్పుడు దయ, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి దయాళత్వము మరి భూలోకములో ఏ దేవుడికి లేదు. ఆయన పరమ దుర్మార్గుల సైతము దయ చూపించేటువంటి వాడే ఉన్నాడు. నీ శత్రువును ప్రేమించండి అన్నాడు యేసు ప్రభు. ఒక శత్రువు, ఒక దుర్మార్గుడు మరి ఎవడైతే ఉన్నాడో వాడు మన చెంప మీద కొట్టినప్పుడు ఇటువైపు చెంప చూపించమన్నాడు, కానీ మరి వాడిని చితక బాధమని చెప్పలే యేసు ప్రభు. మరి ఎంత నేటి కాల దినాల్లో చూసినట్లయితే మరి శిక్షకు ప్రతి శిక్ష అంటారు, కానీ యేసు ప్రభు వారు శిక్షకు క్షమాపణ అన్నాడు యేసు ప్రభు వారు. ఎందుకనంటే క్షమాగుణము కలిగినప్పుడే, దయాళత్వం ఎప్పుడైతే ఎదుటివాడిని నువ్వు క్షమిస్తావో, ఎదుటివాడిని నువ్వు క్షమించగలవో అప్పుడే నీలో దయాళత్వం అనేటువంటిది ఉంటుంది. దయాళత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు క్షమించే గుణం కలిగిన వారు ఉన్నారు. ఆయన తిట్టినను తిట్టలేదు, కొట్టినను కొట్టలేదు. అంటే ఆయన యొక్క దయాళత్వం ఎంత గొప్పదో. ప్రభా వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరికి క్షమించండి అనేటువంటి మాట ప్రభు వారికి సెలవిచ్చిన వారే ఉన్నారు. ఇంతకన్నా మరి దయ చూపించి వాడు భూలోకంలో ఎవరైనా ఉన్నారా? ఈ రోజుల్లో చిన్న మాట అంటే దానికి 100 మాటలు అంటారు. చిన్న దెబ్బ కొడితే 100 దెబ్బలు కొడతారు. ఇన్ని ఎప్పుడు వేసేద్దామా, లేకపోతే ఎప్పుడు ప్లాన్ చేద్దామా అనేటువంటి ఉద్దేశం నేటికల ఉన్నారు. కానీ మరి దయాళత్వం అనేటువంటిది నేటికల దినాల్లో లేదు. అది యేసు ప్రభు వారిలో ఉన్నది అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. అలాగని యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ఇంకొక ఫలము ఏంటనంటే మరి చూడండి, మంచితనము. ఎలాంటి మంచితనము అని అంటే యేసు ప్రభు వారి యొక్క మంచితనం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎందుకనంటే అంత మంచితనము యేసు ప్రభు వారు చూపించిన వారే ఉన్నారు. అలాగనే మరి తర్వాత చూసినట్లయితే విశ్వాసము. మరి యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? మరి తండ్రి దగ్గర నుండి ఆయన భూలోకములోకి వచ్చి మరి భూలోకములో ఆయన గడిపినటువంటి కాలం అంతా కూడా నన్ను పంపినటువంటి నా దేవునికి నేను న్యాయం చేయాలి, నన్ను పంపినటువంటి నా దేవుడిని నేను విశ్వసించాలి అని దేవునికి యథార్థముగా ఆయన పంపించినటువంటి విధానాన్ని బట్టి చూస్తే యేసు ప్రభు వారుగా ఈ భూలోకానికి వచ్చి విశ్వాసము అనేటువంటిది ఎలా ఉండాలి? విశ్వాసం అనేటువంటిదంట గన్ షూట్ వల్లే ఉండాలంట. అంటే గన్లో బుల్లెట్ బయటకు వచ్చినప్పుడు ఎంతైతే ఫోర్స్గా వచ్చి మరి మధ్యలో దాని టార్గెట్కి ఏది అడ్డం వచ్చినా దాన్ని పట్టుకుని చీల్చుకుని వెళ్ళిపోద్దో అలాంటి విశ్వాసము కలిగి ఉండాలంట. యేసు ప్రభు వారిలో అటువంటి విశ్వాసము యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు. అలాగని లాస్ట్గా మనం చూసినట్లయితే చూడండి, మరి తర్వాత చూసినట్లయితే సాత్వికము. ఇవన్నీ కలిగి ఉంటేనే సాత్వికం అనేటువంటి. సాత్వికం అంటే సహింపు. ప్రియ దేవుని బిడ్డలారా, మన బైబిల్ గ్రంథములో మరి దేవుడు ఆయనకు ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటి ఆ బిరుదనంటే చూడండి, నా ఇల్లంతటిలో ఇంత నమ్మకమైనటువంటి వాడు లేడు. అలాగని మరి చూడండి, మోషేకి దేవుడు సాత్వికుడు అనేటువంటి పేరు పెట్టాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఎంత ఇసికించినా, ఎంత బాధ పెట్టినా, దేవుడు వారిని శిక్షించడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాయా, వారు నీ ప్రజలే కదా, వారిని శిక్షిస్తే నీ పేరేమవుతుంది అనేటువంటి మరి సహింపుగా కలిగిన వాడు కాబట్టే సాత్వికుడిగా పేరుంది. అలాగని యేసు ప్రభు వారు ఎందుకు సాత్వికుడు అని అంటే, నీవు చేసేటువంటి ప్రతి విషయంలో, మనం జరిగించేటువంటి ప్రతి విషయంలో యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే క్షమిస్తూనే ఉన్నారు. మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని
ఆయన సహిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు పుట్టిన వారు జన్మించి ఆయన సిలువేయబడి పునరుత్థానం అయిన తర్వాత నుండి నేటి కాలదినం వరకు కూడా మరి పాపం అనేటువంటిది ఎలా పెరిగిపోయిందనంటే అంచెలంచెలుగా పెరిగిపోయిన పాపాన్ని దేవుడు నేటి కాలదినానికి కూడా ఆయన ఏం చేస్తున్నారయ్యానంటే సహిస్తూ ఉన్నారు. సహించేవాడే సాత్వికుడు. యేసుక్రీస్తు ప్రభు వారంత సాత్వికమో ఈ భూలోకములో ఎవరికీ లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఆశా నిగ్రహమో, సెల్ఫ్ కంట్రోల్, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అత్యాశలకు పోయి జీవితములు నాశనం చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి అత్యాశకు పోయి మరి సెల్ఫ్ కంట్రోల్ లేక తను తాను మరి కంట్రోల్ చేసుకోక పాపములోనికి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా. కనుక మరి ఇవన్నీ ఫలాలంట మనలో కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలంట. ఈ అంజూరపు చెట్టు అనగా మన విశ్వాస జీవితంలో ఇన్ని ఫలాలు కలిగి ఉండాలి. నేటి కాల దినాల్లో ప్రేమ కొరు లేదు, మనిషిలో ప్రేమ లేదు, తర్వాత సమాధానం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు. మరి ఈ ఫలాలు ఏమని యేసు ప్రభు వారు ఏర్పాటు చేసిన ఫలాల్లో మరి నేటి కాల దినాల్లో ఒక్క ఫలం కూడా ఒక్క మనుషులు కూడా కనబడడం లే. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు నిన్ను చూసినప్పుడు నీవు ఎలా ఉండాలంటే, ఒక 2-3 చెట్లు ఉన్నాయండి. ఆ ఒక చెట్టేమో మరి 10 కాయలు కాసిందంట, ఒక చెట్టులో సగం కాసిందంట అండి. ఇంకొక చెట్టు మనం చూసినట్లయితే ఆకొక కాయ కాసిందంట. మరి ఎవరి దృష్టినా దేని వైపు వెళ్తుంది? మరి 10-20 కాయలు కాసిన చెట్టు వైపు వెళ్ళదు, మరి సగం కాసినటువంటి చెట్టు వైపు వెళ్ళదో. మరి ఆకుతో పాటు కాసినటువంటి కాయ ఏదైతే ఉందో అది నిండుగా కనబడుతుంది కాబట్టి, అది ఆకలి తీర్చేదిగా కనబడుతుంది కాబట్టి దాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారు కలిగిన ఈ దివ్య లక్షణములైనటువంటి ఫలములను, ఆత్మీయ ఫలములను మనము కలిగి ఉన్నప్పుడే యేసు ప్రభు వారు ఏ సమయంలో అయినా రెండవ రాకడలో రావచ్చు. కనుక ఏ సమయంలో వచ్చినా నువ్వేం చేయబడాలంట? దేవునికి ఆకలి తీర్చేటువంటి వాడగా నువ్వు ఉండాలంట. నిజమే, మనము దేవునికి ఆకలి తీర్చినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యేసు ప్రభు వారు పునరుత్థానం అయిన తర్వాత మరి శిష్యులైనటువంటి వారు మరలా వారి పాత స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే, వారు దోణి ఎక్కి వారి చేపలు పడుతున్నారు. రాత్రంతయు శ్రమ పడ్డారు, కానీ ఒక చేప కూడా పడలేదు. యేసు ప్రభు వారి దరి నుండి మరి శిష్యులైనటువంటి వారిని పిలిచి, మీ దగ్గర ఏదైనా ఆహారం ఉన్నదా అని అడిగినప్పుడు వారు, మా దగ్గర ఏమీ లేదు, రాత్రంతా కూడా మేము ప్రయాసపడి మరి వల వేసాం కానీ ఒకటి కూడా దొరకలేదు అన్నారు. నిజమే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తే, దేవుని విడిచిపెట్టి పక్కకు వచ్చి నిన్ను నువ్వు నమ్ముకుంటే, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద నువ్వు నమ్ముకుంటే కనుక నువ్వు ఎంత పని చేసినది వృధా. నువ్వు దేవునికి ఆకలి తీర్చలేవు, దేవుణ్ణి సంతృప్తి పరచలేవు, నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటావు. మరి చూడండి, ఏమీ లేని అన్నప్పుడు ప్రభు వారిని విడిచిపెట్టకుండా నీ యొక్క కుడివైపున వల వేయమన్నప్పుడు మరి విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో యేసు ప్రభు వారు లేకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. గనుక మరి దేవాతి దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సహవాసములో ఉండి ఆయన తోడుతో మెలిగేటువంటి భాగ్యము, ఆయన ఎలాగనైతే భూలోకంలో ఫలించి మనకు మాదిరిగా ఉన్నారో, యేసు ప్రభు వారు మనలో ఉంచినటువంటి ఆత్మ ఫలములు మన జీవితంలో ఏర్పాటు చేసుకునేటువంటి గొప్ప ధన్యత భాగ్యము ప్రభు ఆ ఫలింపు మన జీవితంలో అందేమి చేసి నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ దినమందు, ఈ సమయమందు ప్రభా, ఇదిగో అంజూరపు చెట్టును చూసి ఇన్ని ఆకులైతే ఉన్నాయి కానీ ఒక్క ఫలము లేదు అని ఇదిగో ప్రభా అంజూరపు చెట్టును శపించావు. దేవా, నిజమే, మేమైతే నిండుగా ఆకులు కలిగి ఉన్నాము కానీ మాలో నువ్వు ఏర్పాటు చేసిన ఫలము లేదు. కనుక దేవా, ఇదిగో నిన్ను సంతోషపెట్టేటువంటి వారముగా, నీ ఆకలి తీర్చేటువంటి వారముగా మమ్మల్ని ఇదిగో ఫలభరితమైనటువంటి జీవితం ఏర్పాటు చేసి ప్రభా దీవించి నడిపించమని ప్రభా యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వారందరి జీవితంలో ఈ యొక్క ఫలమును ఫలింపజేసి వారి జీవితములు ఫలించబడి ఈ రాకడలు ఎత్తబడగల కృపా ధన్యత భాగ్యం అందేమి చేసి నడిపించమని
ఆశీర్వాదకర్తవుగా దాతవుగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని కనిని సహవాసము, కాపుదల, దీవెన మీకును మీ జీవితములను దేవుడు ఫలింపజేసి దీవించి ఆస్వాదించును గాక. అందరికీ మరణాత.